వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కనే మురికి నీటి గుంత ఏర్పడడంతో విపరీతమైన దుర్వాసన వస్తుందని వార్డుకు చెందిన ప్రజలు, కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ మురికి గుంత కారణంగా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు దోమలు, ఈగలతో తీవ్రంగా దుర్వాసన రావడంతో అవస్థలు పడుతున్నారు. తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాగారం మల్లేశం మురికిగుంటను సోమవారం సందర్శించారు. వార్డు ప్రజలు, కాలనీ వాసులు, పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి మార్నింగ్ వాక్లో భాగంగా వార్డులలో పర్యటించి సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి మురికిగుంట ద్వారా ఏర్పడే వాసనకు ప్రజలు రోగాలకు గురికాకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కరిసి అంటున్నాని దవాఖాన చూపించుకుంటే డాక్టర్ ఏమన్నాడు, ఈ దోమల వల్ల అయిందమ్మా ఇది, దీన్ని మీరు మురికి ఎక్కడ ఉండదో అక్కడ సాఫ్ చేయించుకోండి, సార్ వాళ్ళకి చెప్పండి. ఎవరికి వస్తారు, చూస్తారు, పోతారు. అంటే చూసి ఆ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఏ మోరు తీరా అంటే ఆ రమేష్ వచ్చి మోరు తీసేస్తాడు, అక్కడిక్కడ వేస్తాడు, పోతాడు అంతే. మోరు తీస్తారు. ఇదంతా ఉడుసా నిన్నంతా గడ్డి చేకి సాఫ్. సాయిపూర్లోని గిరిజన ప్రాథమిక పాఠశాల దగ్గర ఉన్నాము. ఇది చూడొచ్చు, ఇక్కడ ఆనుకొని ఇది ప్రైవేట్ ప్లాటా మరి తెలియదు కానీ గవర్నమెంట్దా. పాఠశాల కానుకొని మొత్తం కూడా ఇంత దుర్గంధభరితంగా మొత్తం మురికిళ్ళంతా కూడా ఇక్కడ గోడకు ఉన్నది. వచ్చేసి మోరి లేకుండా ప్లాట్ మొత్తం నిండిపోయి చాలా దుర్గంధం, వాసన, అసలు ఉండలేకపోతున్నాము. పిల్లల భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యాలతోటి చెలగాటమాడినట్టు. అదేవిధంగా కాలనీ వాసులకు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్. దోమలు ఇంత పెద్దవి ఉన్నాయి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అయ్యా కమిషనర్ గారు, మీరు తాండూరులో ఈ మధ్య మార్నింగ్ వాకింగ్ అని చెప్పేసి వెళ్తున్నారు సమస్యల పరిష్కారానికి. ఇది కూడా ఒకసారి మార్నింగ్ వాకింగ్లో రండి, వచ్చి చూడండి. దీనిపై తక్షణమే మోరీలు ట్రైన్ వ్యవస్థను పునరుద్ధీకరించి దాన్ని మెరుగుపరిచి, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యాలతోటి, అదే కాలనీ వాసుల ఆరోగ్యాలతోటి చెలగాట మాడదని చెప్పేసి నేను బీజేపీ పార్టీ తాండూరు పట్టణ శాఖ తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే చూస్తున్నారు, చాలా అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాము. ఈ స్మెల్కి కానీ, ఈ దోమలకు కానీ ఇంత పెద్దవి. ఎందుకంటే పిల్లలకు ఆనుకొని ఉన్నది. పిల్లలు ఇప్పుడు అంటే హాలిడేస్కి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఎంత బాధ అనిపిస్తారో. మీకు ఇంకా చెట్లు ఇవన్నీ కూడా వీటి మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి దాదాపుగా మొత్తం అక్కడి వరకు అంతా కూడా వెళ్ళి తిరగడం జరిగింది. దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని డ్రైన్ వ్యవస్థను పునరుద్ధీకరించి ఇక్కడ ఈ మురికి నీళ్ళు ఉండకుండా, అదేవిధంగా మోరీలను డ్రైన్ వ్యవస్థను పునరుద్ధీకరించి అక్కడ మోరీ చేస్తే ఇదంతా కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మోరీ నిర్మించి అటు పిల్లలకు, ఇటు కాలనీవాసులకు ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా పునరుద్ధీకరించి చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ పట్టణ శాఖ తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది.